హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వెజ్ బిర్యానీ. ఈ వెజ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దామా? వెజ్ బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వెజ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దామా? వెజ్ బిర్యానీకి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటే చేసేటప్పుడు ఈజీ అవుతుందండి మనకి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆ తర్వాత గరం మసాలా దినుసులు వేసేసుకోండి. ఇలా వేసుకున్న గరం మసాలాని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిమిర్చితో పాటుగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం వేసేసేయండి. ఆ తర్వాత ఈ ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని, ఆ తర్వాత క్యారెట్ ముక్కలని మనం ముందు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి వేసి వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చండి. వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడానికి వెజిటేబుల్స్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల వెజిటేబుల్స్ మెత్తగా ఉడికిపోతాయి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మసాలాలు అన్నీ వేసుకొని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి 2 టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటోస్ బాగా కలిసిపోయేటట్టు. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ చేసుకోండి. చూడండి, ఈ రైస్ ఆయిల్లో వెజిటేబుల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపి పెట్టుకోవాలి. వాటితో పాటుగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు వెజిటేబుల్స్లో రైస్ ఉడికిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకున్నానండి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, అందుకే 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను. చూడండి, ఇలా అంతా కలిసేటట్టు కలిపి ఉంచండి. ఇలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా రైస్ అబ్జర్వ్ చేసి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి వెజిటేబుల్ బిర్యానీ ఎలా వచ్చిందో. చూడండి, మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి.